ఆండ్రాయిడ్ ప్రపంచంలో ఇప్పుడొక పెద్ద యుద్ధం నడుస్తోంది. ఒకవైపు ఏళ్ల తరబడి మనందరికీ తెలిసిన ఎంతో ఇష్టపడే సిస్టమ్, మరోవైపు ఒక కొత్త ఛాలెంజర్. అవును, మనం మాట్లాడుకోబోయేది ఆక్సిజన్ ఓఎస్ 16 వర్సెస్ ఆరిజిన్ ఓఎస్ 6 గురించి. ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే, ఇప్పటికే జనాలకు బాగా నచ్చిన ఒకదాన్ని ఇంకాస్త మెరుగుపరచడం మంచిదా, లేకపోతే పూర్తిగా కొత్త ఫీచర్లతో ఒక కొత్త అనుభూతినివ్వడం బెటరా? ఈరోజు మన కంపారిజన్కి ఇదే మూలం. సో, ఒక్క కార్నర్లో మనకు ఆక్సిజన్ ఓఎస్ 16 ఉంది. ఫ్యాన్స్కి బాగా నచ్చిన సిస్టమ్ని మరింత పాలిష్ చేసి స్మూత్గా మార్చారు. ఇంకొక కార్నర్లో చూస్తే ఆరిజిన్ ఓఎస్ 6. ఇది ఫంటచ్ ఓఎస్కి పూర్తి రీప్లేస్మెంట్. ఫీచర్లతో నింపేసి ఒక విప్లవంలా వచ్చింది. సరే, రౌండ్ 1 స్టార్ట్ చేద్దాం. ముందుగా ఫస్ట్ ఇంప్రెషన్. అంటే ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ చూడ్డానికి ఎలా ఉన్నాయి, వాటి ఫీలేంటి, పైపైన ఎలా ఉన్నాయో చూద్దాం. స్టార్టింగ్లోనే ఒక పెద్ద తేడా కనిపిస్తోంది. ఆక్సిజన్ ఓఎస్లో ఫుల్ స్క్రీన్ ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే ఉంది, అది కూడా లాక్ స్క్రీన్తో ఎంత అందంగా కలిసిపోతోందంటే. కానీ ఆరిజిన్ ఓఎస్లో ఈ ఫీచర్ లేదు. ఇది ఒక ముఖ్యమైన పాయింట్. ఆరిజిన్ ఓఎస్ మాత్రం లాక్ స్క్రీన్ను ఒక ఆట స్థలంగా మార్చేసింది. మార్ఫింగ్ యానిమేషన్స్, గ్లాస్ టెక్స్చర్స్, మ్యాగజీన్ స్టైల్ టెంప్లేట్స్, వామో, ఒక కాంబినేషన్ లాకర్ కూడా ఉంది. దాంతో డిజైన్స్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. మరోవైపు ఆక్సిజన్ ఓఎస్ వీళ్ల ఫోకస్ అంతా పాలిష్ మీద ఉంది. ఫ్లక్స్ థీమ్ 2.0తో వాళ్ల లాక్ స్క్రీన్ చాలా పర్సనల్గా, నీట్గా ఉంటుంది. ముఖ్యంగా ఆ ఫ్లో మోషన్, ఏఓడి నుంచి హోమ్ స్క్రీన్కి వెళ్లే ట్రాన్సిషన్ ఎంత స్మూత్గా ఉంటుందంటే అద్భుతం. హా, ఇది ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను భలే చెప్తోంది కదా. ఫ్లో మోషనేమో స్మూత్నెస్ ఇస్తే, మార్ఫింగ్, బ్లర్ ఎఫెక్ట్స్ ఒక సినిమాటిక్ టచ్ ఇస్తాయి. ఒకటి ఫ్లూయిడ్ మోషన్ అయితే ఇంకోటి డ్రమాటిక్ విజువల్ ఫ్లేర్. రైట్, రౌండ్ 2కి వెళ్దాం. మరి రోజువారీ వాడకంలో వీటి అనుభవం ఎలా ఉంటుంది, ఫీల్ అండ్ ఫ్లో ఎలా ఉందో చూద్దాం. యాప్ డ్రాయర్ విషయంలో ఆక్సిజన్ ఓఎస్ ఒక చిన్న మార్పు చేసింది, కానీ అది ఎంత తెలివైనదంటే సర్చ్ బార్ను కిందకి తెచ్చారు. పెద్ద ఫోన్లల్లో ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఆరిజిన్ ఓఎస్లో అది ఇంకా పైనే ఉంది. చిన్న విషయమే అయినా వాడకంలో చాలా తేడా చూపిస్తుంది. అబ్బా, ఆక్సిజన్ ఓఎస్లో ఆ స్వైప్ డౌన్ యానిమేషన్ చూడండి, ఎంత సిల్కీ స్మూత్గా ఉందో. నిజంగా చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఇదే ఆక్సిజన్ ఓఎస్ యొక్క కోర్ స్ట్రెంగ్త్, ఆ ప్యూర్ స్మూత్నెస్ ఫీలింగ్. కంట్రోల్ సెంటర్ విషయానికి వస్తే ఆక్సిజన్ ఓఎస్ యూజర్స్కి పూర్తి కంట్రోల్ ఇస్తుంది. ఏవి కావాలో వాటిని సెట్ చేసుకోవచ్చు. కానీ ఆరిజిన్ ఓఎస్లో కస్టమైజేషన్ చాలా తక్కువ. 2 పెద్ద బాక్స్లు ఫిక్స్డ్, మార్చలేం. ఇది వాడకంలో పెద్ద తేడా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. రా స్పీడ్ టెస్టుల్లో రెండూ సేమ్ స్పీడ్ చూపించాయి, కానీ వాస్తవ వాడకంలో ఆక్సిజన్ ఓఎస్ చాలా స్మూత్గా, వేగంగా అనిపిస్తుంది. కారణం దాని ప్యారలల్ యానిమేషన్స్ 2.0 ఇంజిన్. సో స్పీడ్ ఒక్కటే కాదు, ఆ ఫీల్ కూడా ముఖ్యం. ఓకే, లుక్స్ చూశాం, ఫీల్ చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. వీటి బ్రెయిన్స్ ఎలా పనిచేస్తాయి, స్మార్ట్ ఫీచర్ల విషయంలో ఏది ముందుందో చూద్దాం. ఇక్కడ కొన్ని ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఉన్నాయి. రెండింటిలోనూ డైనమిక్ ఐలాండ్ లాంటి ఫీచర్ ఉంది. ఆక్సిజన్ ఓఎస్ దాని లైవ్ అలర్ట్స్ కోసం వాడుతుంటే, ఆరిజిన్ ఓఎస్ మాత్రం దాన్ని పూర్తిగా వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. రెండింటి ఆలోచన విధానం చాలా భిన్నంగా ఉంది. ఆరిజిన్ ఓఎస్ ఇక్కడ నిజంగా ఆదరగొట్టింది. ఏదైనా టెక్స్ట్ లేదా ఇమేజ్ని సెలెక్ట్ చేసి నేరుగా పైనున్న ఆరిజిన్ ఐలాండ్లోకి లాగితే చాలు, వెంటనే షేర్ చేయడానికి యాప్స్ లిస్ట్ వచ్చేస్తుంది. ఇది కేవలం అలర్ట్స్ కోసం కాదు, ఒక ఇంటెలిజెంట్ షేరింగ్ టూల్. నిజంగా ఇది చాలా తెలివైన ఆలోచన. ఆ స్పేస్ని ఇంత బాగా వాడుకోవచ్చని చూపించారు. నాకైతే బాగా నచ్చింది. ఆక్సిజన్ ఓఎస్ ఏమో డీప్ ఏఐ ఇంటిగ్రేషన్పై దృష్టి పెట్టింది. గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్, సిస్టమ్ వైడ్ ఏఐ రైటర్, అలాగే ఓపస్ కనెక్ట్తో ఐఫోన్లో, మ్యాక్లు, విండోస్తో కూడా ఫైల్స్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కనెక్టివిటీకి పెద్ద పీట వేశారు. మరోవైపు ఆరిజిన్ ఓఎస్ వాళ్ళు చాలా ప్రాక్టికల్ ఫీచర్స్ని యాడ్ చేశారు. కొత్త బ్యాటరీ ఎక్స్టెండర్ ఆప్షన్, గేమింగ్ కోసం బైపాస్ ఛార్జింగ్, విండోస్ అండ్ మ్యాక్తో డీప్ ఇంటిగ్రేషన్ కోసం ఆఫీస్ కిట్, ఇలా యూజర్కి రోజువారీగా ఉపయోగపడే ఫీచర్లపై ఫోకస్ చేశారు. సరే,
విజువల్స్, ఫీచర్స్ అన్నింటినీ కంపేర్ చేశాం. మరి ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? ఏది బెటర్? ఒక్కసారి బ్రేక్డౌన్ చేసి చూస్తే ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. రిఫైన్మెంట్, స్మూత్నెస్ విషయానికొస్తే ఆక్సిజన్ ఓఎస్ 16 విన్నర్. కానీ ఫీచర్స్, కస్టమైజేషన్ విషయానికొస్తే ఆరిజిన్ ఓఎస్ 6K ఓటు. ఇన్నోవేషన్లో కూడా ఆరిజిన్ ఐలాండ్ ఐడియాతో ఆరిజిన్ ఓఎస్ ముందుంది. ఇక్కడ ఈ కోడ్ చూడండి. OnePlus ఆక్సిజన్ ఓఎస్ని ఎంతగా రీఫైన్ చేస్తుందంటే మిగతా బ్రాండ్లు దాన్ని అందుకోవడం కష్టంగా మారుతోంది. ఇది ఆక్సిజన్ ఓఎస్ యొక్క అసలైన బలాన్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. చివరికి చాయిస్ చాలా క్లియర్. ఆరిజిన్ ఓఎస్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, అందులో డౌటే లేదు. కానీ ఎవరైతే అల్టిమేట్ స్మూత్నెస్, పాలిష్ చేసిన అనుభూతిని కోరుకుంటారో వాళ్ళకి ఆక్సిజన్ ఓఎస్ 16 ఇప్పటికీ బెస్ట్ చాయిస్. సో ఇది మనల్ని ఒక చివరి ప్రశ్నకు తీసుకొస్తుంది. ఏది ఎక్కువ ముఖ్యం? ఒక పర్ఫెక్ట్గా పాలిష్ చేసిన ప్రయాణమా, లేక కొత్త అవకాశాలతో నిండిన ఒక టూల్ బాక్సా?